సో, కెనడాలో రూమ్ షిఫ్టింగ్ అంటేనే పెద్ద తలనొప్పి. బయట వాళ్ళతో చేపిస్తే మనకి అట్‌లీస్ట్ $150 అంటే 10,000 దాకా పడతాయి. సో, ఈరోజు మా ఫ్రెండ్‌దయితే రూమ్ షిఫ్టింగ్ ఉండేసరికి తను రిక్వెస్ట్ చేసింది. రూమ్ షిఫ్ట్ చేయండని కొంచెము. సో, రూమ్ షిఫ్ట్ కోసమైతే మేము యూహాల్ రెంట్ తీసుకొని మేమే చేద్దాం అనుకున్నాము. సో, యూహాల్ దగ్గరికైతే వచ్చేసాం తీసుకోవడానికి. ఇది యూహాల్ అంటే చిన్న ట్రక్ అనమాట ఇది. ట్రక్ మనకి రెంట్‌కిస్తారు. ఇది $20 అండ్ ఇంకా ఫ్యూల్ ప్రైస్ ఇంకా కిలోమీటర్స్ తగ్గట్టు మనకి చార్జ్ చేస్తారనమాట ఈళ్ళు. నాకు తెలిసి ఓవరాల్‌గా ఒక $70, $80 అవుతుంది. సో, ఇదే యూహాల్ అయితే తీసుకున్నాము. తీసుకొనైతే వెళ్తున్నాం అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి రూమ్ షిఫ్ట్ చేయడానికి. సో, దగ్గరే ఉంది. అది ఒక 5, 10 మినిట్స్ డ్రైవ్‌లో ఉండే యూహాల్ నుంచి. అంటే ఇంటికి దగ్గరలో ఉన్న యూహాల్ దగ్గరికెళ్ళి తీసుకుంటే ఈజీగా అవుతుంది అని జెప్పేసి, సో, దగ్గరలో ఉన్న యూహాల్‌కైతే ఎళ్లి తీసుకున్నాము రెంట్‌కి. సో, దగ్గరలో తీసుకుంటే చార్జ్ గూడా తక్కువొద్దనుకున్నాము. సో, ఇదే యూహాల్ లోపల. ప్లేస్ అయితే చాలా బావుంది. సో, అన్ని సామానయితే పెట్టేసాము. ఎంత టైం పట్టలేదు మాకెంత 10 మినిట్స్, 15 మినిట్స్‌లోనే అంతా పెట్టేసాము. అంతా అమ్మాయి రెడీ జేసి పెట్టిందనమాట ఆల్రెడీ ప్యాక్ జేసి. సో, పెట్టేసిన తర్వాత మేమైతే లోపల పెట్టేసి ఇంకా క్లోజ్ జేసాము. సో, స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో మనకి మంచి లొకేషన్ అయితే ఉందిది. బ్రిడ్జ్ అనమాట అది. సో, బ్రిడ్జ్ నుంచే వెళ్ళాలనమాట. అంటే విలేజెస్ నుంచి సిటీలోకెళ్ళడానికి బ్రిడ్జ్ అనమాట అది. చాలా బావుంటది బ్రిడ్జ్ లొకేషను. సో, సామానయితే పెట్టేసాము ఫాస్ట్‌గా. అంటే ఫ్రెండ్ రెస్టారెంట్‌లో వర్క్ చేస్తాడు. అతనికి లేట్ అవుతుందనేసరికి తొందరగా పెట్టేసి రిటర్న్ అయితే ఎళ్తున్నాము. సో, వెళ్ళే దారిలో మళ్ళీ రిటర్న్ లొకేషన్ ఇది. అది సేమ్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో, ఇది జేయడానికి బయట వాళ్ళు $150 చార్జ్ జేస్తున్నారు. ఈ 2 అవర్స్ వరకి. 2 అవర్స్ గూడా పట్టలేదు. 1 ½ అవర్ టైం పట్టింది. సో, మనం జేసుకుంటే దాంట్లో హాఫ్ అమౌంట్‌లోనే మనం మొత్తము సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. సో, రిటర్న్ అయితే చేసేసి ఇంక ఇంటికైతే ఎళ్ళిపోతున్నాము.